జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటించారు. ఇవాళ ఉదయం కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లిన ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. जय भवानी जय भवानी जय भवानी इక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ సోదరిమణులందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే వీళ్ళ గొంతులో ఇంత నుంచి పెద్దగా మాట్లాడితే గొంతు చిరిగిపోతుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి దుర్గాదేవిని దర్శించుకునే అవకాశం ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా బాబు ఒక నిమిషం ఉన్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా తల్లి నుంచి పిలుపు రాలేదు నేను అనుకుంటాను. ఇక్కడ అడుగు పెట్టలేకపోవడానికి రోజు తల్లి దుర్గమ్మ పిలిపించుకొని అనంతరం వారాహిపై ప్రసంగించారు పవన్. నేటి నుంచి రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐక్యతతో ఉండాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని ఆకాంక్షించారు. మరోవైపు జనసేనానిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తెలుగు రాష్ట్రాల ఐక్యత సుభిక్షంగా ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళ వాయిద్యాలు మార్చిన మన సోదరులందరికీ మంగళ వాయిద్యం కనుక ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి రాష్ట్రం రాక్షస పాలన నుంచి విముక్తి చేయటమే వారాహి లక్ష్యం.